అందరికీ మరణాత. అందరూ బాగున్నారు కదా? కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథమును తెరిచి సంఖ్యాకాండము 20వ అధ్యాయము 10వ వచనాన్ని ఒక పర్యాయము మనము చదువుకుందాం. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 10వ వచనం. తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజముగా పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలనా అనేది. చదవబడిన వాక్యమును మనము పరిశీలించిన వారమైతే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇజ్రాయేల్ ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తీయుల యొక్క బానిసత్వంలో నుండి వారు కార్చిన కన్నీళ్ళలో నుండి తీయబడిన వాడని అర్థమిచ్చి మోషేని దేవుడు లేవనెత్తి ఇజ్రాయేల్ పక్షమున ఐగుప్తులకు 10 ఆశ్చర్య కార్యములు చేసిన అది ఐగుప్తులకు తెగుళ్ళుగా మారి 10వ తెగులైన పస్కా పండగ సంహరణ ఐగుప్తులకు వేదన కలగజేయగా ఇజ్రాయేల్ ప్రజలను తమ దేశమును విడిచి వెళ్ళిపోమని ఆజ్ఞ ఇవ్వగా మోషే నాయకత్వంలో ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో నుండి బయటపడ్డారు. అలా వారు కొన్ని ప్రాంతాలను సందర్శించారు. అయితే అనేకమైన ఇబ్బందులు, మనిషికి మధ్య మనస్పర్ధల వల్ల కలుగు ఆటంకాలు, సొనుగుట గొనుగుట వంటి కార్యములు మధ్యలో మోషేకి ఎదురైన దేవుని కృపా వాత్సల్యత ముందుకు సాగిపోతున్న మోషే ఎట్టకేలకు ఒక 40 సంవత్సరాలు వారిని నడిపించాడు పరమ కానానికి. అయితే ఈ సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో వారందరూ కూడా కాదేశు అనే ఆ అరణ్య ప్రాంతానికి వారు చేరారు. అక్కడ మిరియాము చనిపోయింది. ఆ మిరియాము చనిపోయిన బాధలో మోషే అహరోనులు ఉన్నారు. కానీ ఇజ్రాయేల్ ప్రజలకు ఏమీ అంతపట్టక, మాకు దాహం వేస్తుంది, మాకు ఆకలి వేస్తుంది, మమ్మల్ని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు, మమ్మల్ని చచ్చిపోవడానికి, మమ్మల్ని చంపడానికి ఇక్కడ తీసుకొచ్చావా అంటూ వారు చేసిన సొనుగు గొనుగుడు వ్యతిరేకత మోషేకి బహు కోపాన్ని తెప్పించినాయి, అహరోనుకు చిరాకు తెప్పించినాయి. అందుకని 10వ వచనంలో, సంఖ్యాకాండం 20వ అధ్యాయం 10వ వచనంలో అహరోను కూడా పక్కనే ఉన్నాడు. కానీ మోషే ఇలా అంటున్నాడు, ద్రోహులారా వినుడి అని. ద్రోహులారా, అసలు ద్రోహులు అంటే అర్థం ఏంటి? మేలును మర్చిపోయి సహాయాన్ని, లబ్ధిని పొంది కూడా మర్చిపోయి ఇబ్బంది పెట్టడం, అవసరాన్ని గుర్తించకపోవడం, మేలును మర్చిపోవడం, ఇలాగా ప్రతిఫలమును కూడా, మేలును సైతము, కృతజ్ఞత సైతం కూడా మర్చిపోయే హీనుల్ని, మరి లబ్ధి పొంది కూడా మరి ఏమీ ఎరగనట్టున్న వారిని, ఇలాంటి స్వాభావిక లక్షణాలు కలిగిన వారిని ద్రోహులు అంటారు. మోషేకి అనడానికి గల కారణం ఏంటంటే, ఎన్నోసార్లు వాళ్ళకి ఆకలేస్తున్నప్పుడు ఆకాశం నుంచి మన్నా పగలు, పూరేడులు సాయంత్రము, అలాగే ఆహారములతో పాటు జీవజల నీరు అనేక పర్యాయములు రఫాదీ మరణ్యంలో కూడా బండకు ఎదురుగా నిలబడి బండతో మాట్లాడి, అలాగే దేవుడు చెప్పగా ఒక దెబ్బ వేయగా బండలో నుంచి నీళ్లు రావడం వంటి అనుభవాలు, చేదైన నీళ్లను మధురంగా మార్చడాలు, నీటి బొగ్గలివ్వడాలు, ఇలాంటి కష్టకాల సమయంలో ఎర్ర సముద్రం పాయలు చేయడాలు వంటి అనేకమైన కార్యాలు చేసిన దేవుడు మోషేని నిలబెట్టుకొని చేసిన కార్యాలన్నీ కూడా మాటికి మర్చిపోయేవారు.
అది ద్రోహులు అంటే మర్చిపోయేవారు అని. మేలును మర్చిపోయి కూడా మళ్ళీ ద్రోహానికి నమ్మక ద్రోహులు అంటూ మనం చాలాసార్లు అంటూ ఉంటాం. అయితే బైబిల్ గ్రంథంలో 7 రకాలైన ద్రోహాలు ఉన్నాయి. 7 రకాలైన ద్రోహాలు. దైవజనులు దేవదాసయ్య గారు వాటి గురించి వివరిస్తూ, మొట్టమొదటి ద్రోహం గురుద్రోహం అంటండి. గురుద్రోహం మనం 4 సువార్తల్లోనూ, ముఖ్యంగా అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 12వ వచనం కాడి నుంచి మనం చదువుకుంటే, ఇస్కరియోతు యోధ యేసుక్రీస్తు ప్రభు వారికి చేసిన ఆ గురుద్రోహం మొన్నటి వరకు ఆ యొక్క లెంట్ దినాల్లో జ్ఞాపకం చేసుకున్నాం కదా. మనం ఒకసారి అపోస్తుల కార్యం 1వ అధ్యాయం చదువుకుంటే 18వ వచనములో, ఈ యోధ ద్రోహము వలన సంపాదించిన రోకలు నిచ్చి ఒక పొలమును కొనెను. అతడు తలకిందలుగా నడిమిని బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను. ఇది మనకు తెలుసు. 16వ వచనములో యేసును పట్టుకొని 30 వెండి నాణెములకు అమ్మివేసి ఒలీవల కొండ మీద లేదా ఆ ఒలీవల తోటలో యేసు ప్రభు వారు ఉంటున్నప్పుడు సైన్య సమూహాన్ని తీసుకొచ్చి ఆయనను అర్ధరాత్రి బంధించి అన్యాయపు తీర్పులు తీర్చి దేవుడి దగ్గర పశ్చాత్తాపడకుండా మనుషుల దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడి ప్రయోజనం లేక ఆ వెండి నాణెములు ఆ దేవాలయంలో విసరగొట్టి వెళ్ళి ఊరేసుకొని నడుము బద్దలై పేగులు బయటకు వచ్చి చనిపోయిన గురుద్రోహి అయిన ఇస్కరియోతు యోధ అని మనం చూస్తాం. నమ్మించి మోసం చేశాడు గురువు గారిని. కాబట్టి ఈ ద్రోహిని ఏమని పిలుస్తారు అంటే, మొట్టమొదటిగా గురుద్రోహి కయోను. ఇక రెండోది మనం చూసిన వారమైతే నమ్మక ద్రోహులు. ఇది ఎక్కువసార్లు మనం చాలాసార్లు వింటూ ఉంటాం. 2 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయంలో కూడా ఈ ద్రోహులు మనకి పరిచయం అవుతూనే ఉంటారు. అతని పేరు మోవాబు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయం ఒక పర్యాయం తీసి ఈ మోవాబుని గురించి ఒక పర్యాయం మనం ఆగి ఆలోచిస్తే, 2 సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము నేను 27వ వచనం కాడి నుంచి చదువుతున్నాను. అది యెహోనాదాబు. మనందరికి తెలుసు, అబ్షలోము చెల్లి మరి తామారు ఎలాగైతే తన సహోదరుడైన ఆమ్రోన్ చేత మోహించబడి మరి తన యొక్క వాడై ఉన్నప్పుడు, స్నేహితుడై ఉండి కూడా యెహోనాదాబు చేత మరి ఆ భయంకరమైన కపటాలోచన నమ్మించి మోసం చేసి ఈ యొక్క ఆమ్రోను చావడానికి కారకుడయ్యాడు. తర్వాత కూడా అతడు పన్నాగాలు చూడండి. అబ్షలోము కొంతకాలమైన తర్వాత బొచ్చు కత్తిరించి కాలం వచ్చినప్పుడు తండ్రి గారితో పాటు కుయుక్తి పని ఈ ఆమ్రోను కూడా పిలిచినప్పుడు, తన స్నేహితుడే కదా చచ్చిపోయాడని తెలిసినప్పుడు కూడా, అంటే అబ్షలోము చంపేస్తాడు తన యొక్క సేవకుల ద్వారా. ఈయన దగ్గరికి వచ్చి, అంటే దావీదు గారి దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు చూడండి. 32, దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యెహోనాదాబు దీన్ని చూచి, రాజకుమారులైన యవనులందరూ వారిని చంపిరని నా ఏలినవాడగు నీవు తలంచవద్దు. ఆమ్రోను మాత్రమే మరణమాయను. ఎలయనగా అతడు అబ్షలోము చెల్లెను తామారును బలవంతం చేసినందు అబ్షలోము అతను చంపవలనని తాత్పర్యముగా ఉండినని అతని నోటి మాటను బట్టి నిశ్చయించుకొనవచ్చును అంటున్నాడు. తన స్నేహితుడికి చేయమని కపటోపాయము చెప్పింది అతడే. దావీదు బాధపడుతున్నప్పుడు, ఏం బాధపడద్దు, అందరిని చంపలా, ఒకనే చంపాడంటూ తన స్నేహితుడిని నమ్మక ద్రోహంగా నమ్మించి ఎలా ద్రోహం చేసి అతడు చచ్చిపోయినప్పుడు కూడా బాధపడాల్సింది పోయి
రాజు అయిన దావీదు దగ్గరికి వెళ్ళి ఆ నమ్మక ద్రోహాన్ని కనపరుస్తున్న విధానం మనం చూస్తాం. అలాగే బైబిల్ గ్రంథంలో చాలామంది నమ్మించి మోసం చేసిన అనుభవాలు మనం చెప్పనక్కర్లేదు, చాలా విషయాలు మనకు తెలుసు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా నమ్మక ద్రోహులు ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి. ఇక సమయం లేదు కనుక క్లుప్తంగా చెప్తూ ఉంటాను. రాజద్రోహులు. మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయంలో, మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనం కాడి నుంచి మనం చదువుకుంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ రాజద్రోహులు మనం చూస్తాం. ఈ రాజద్రోహుల్లో మనకి జిమ్రీ కనబడతాడు. చూడండి, అక్కడ 20వ వచనంలో అంటాడు, 16:20లో, జిమ్రీ చేసిన ఇతర కార్యముల గూర్చి అతడు చేసిన రాజద్రోహముల గూర్చి ఇశ్రాయేలు రాజులు వృత్తాంత గ్రంథమందు రాయబడిను. ఎలాగైతే రాజుని నమ్మించి, అంటే మనకి 15వ వచనం కానీ చదువుకుంటే, యోధా రాజైన ఆసా ఏలుబడిలో 20వ సంవత్సరమున జిమ్రీ తారస్సులో 7 దినములు ఏలెను. జనులు ఫిలిస్తీయుల సంబంధి అయిన గిమ్సాతోను మీదకి వచ్చి అక్కడ దిగి ఉండగా, జిమ్రీ కుట్ర చేసి రాజును చంపించినని వార్త అక్కడ దిగి ఉన్న జనులు వినబడిన కనుక ఇశ్రాయేల్ అందరూ ఆ దినమున సైన్యాధిపతి అయిన ఒమ్రీని దండపేటలో ఇశ్రాయేల్ వారి మీద రాజుగా పట్టాభిషేకం చేసిరి. వెంటనే ఒమ్రీ గిబ్యతోనును విడిచి అతను ఇశ్రాయేల్ వారందరూ తిరస్కాకు వచ్చి దాన్ని ముట్టడి వేసిరి. పట్టణమును ముట్టబడిరని జిమ్రీ తెలుసుకొని తాను రాజనగరి యందు జొచ్చి తనతో కూడా రాజనగరం తగలబెట్టి చనిపోయాను. యెరోబాము చేసినట్లు అతడు యెహోవా దృష్టికి చెడుతనము చేసిన వాడి ఉండి తానే పాపము చేయించి ఇశ్రాయేల్ వారందరూ పాపం చేయుటకు కారకుడైనందున ఇలా జరిగెను. జిమ్రీ చేసిన ఇతర కార్యముల గూర్చి అతడు చేసిన రాజద్రోహమును గూర్చి కదా చరిత్ర మనకు తెలుసు. ఆసా జీవితంలో తర్వాత జిమ్రీ చేసిన పనులు, ఎలాగ కుట్ర చేసి రాజును చంపాడో. కాబట్టి ఇక్కడ 3వది మనం చూస్తే రాజద్రోహం. 4వది మనం చూస్తే మిత్రద్రోహం. అబ్షాలోము చేసిన కపటోపాయము మనందరికి తెలుసు కదా. ఎలాగైతే మిత్రుడిగా 2 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 11వ వచనం మనం చదివితే, అభిషేతోను తన సేవకులందరితోనూ పలికిందేమనగా, నా కడుపును పుట్టి నా కుమారుడే నా ప్రాణము తీయుచుండగా ఈ బెన్యామీనుడు ఈ ప్రకారము చేయడం ఏమి ఆశ్చర్యము. వాని జోలి మానుడు యెహోవా వానికి సెలవిచ్చున్నాడు కనుక వానిని శపింపనీయుడి. చరిత్ర మనం చదువుకుంటే మరి మిత్రద్రోహం అనేది అబ్షాలోము చేసినట్లుగా చరిత్ర చెప్తుంది. ఇంకా చరిత్ర చెప్పడానికి నాకు సమయం లేదు, నాకు ఇవ్వబడిన సమయం ముగించబడుతుంది. 2 రాజుల గ్రంథం 15:25లో యజమాను ద్రోహం కనబడుతుంది. పెకాహు యజమాను యొక్క ద్రోహం. 2 రాజుల గ్రంథం 15వ అధ్యాయము 25వ వచనం కానీ చదువుకోండి. 6వది మనం చూస్తే మాతృద్రోహం, అంటే రూబేను. ఆదికాండం 35:22, 49వ అధ్యాయం 3-4 వచనాల్లో మనం చూస్తే యాకోబు యొక్క భార్యలు ఉపపత్నులతో రూబేన్ ఎలాగా అంటే తల్లితో సమానమైన వారితో మరి పాపం చేశాడు. ఇంక నేను అంతగా చెప్పకూడదు. తల్లులను పాడు చేయుట, కాబట్టి తల్లి పక్కలోనికి వెళ్ళుట, ఇది మాతృద్రోహం. ఇక చివరి మనం చూస్తే ఆదికాండం 4వ అధ్యాయం 7-8 వచనాల్లో భాతృద్రోహము. భాతృ అంటే బాంధవ్యం లేదా ఒకే రక్తం పేగు పుంచుకొచ్చిన బ్రదర్స్ అన్నమాట. బ్రదర్స్ యొక్క ద్రోహం, దాన్నే భాతృద్రోహం, బ్రదర్స్ ద్రోహం అంటారనమాట. కయ్యూను హేబేలు తమ్ముడిని అమ్మబలికి మరి చేనులోనికి తీసుకుని వెళ్ళి పొలంలోనికి తీసుకెళ్ళి హతమార్చడం, ద్రోహం చేసి నమ్మించి చంపడం. కాబట్టి 7 రకాలు: గురుద్రోహం, నమ్మక ద్రోహం, రాజద్రోహం, మిత్రద్రోహం, యజమాన ద్రోహం, మాతృద్రోహం, భాతృద్రోహం. ఇటు 7 ద్రోహాలు మనం చూస్తాం. అయితే ఇక్కడ ఏ ద్రోహం కనబడుతుంది అని మనం చూస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, అది పెద్ద ద్రోహం కాకపోయినా నోటితో ద్రోహులారా అని పలకడం బట్టి, అదే సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో దేవుడు అంటాడు, నువ్వు ద్రోహులారా అని కాని మాట పలికినందుకు
నేను కానానికి తీసుకొని వెళ్ళట్లేదు అని దేవుని వాక్యం మనం చూస్తాం. చూడండి ఒకసారి ఆ మాట చదివి ముగించేస్తాను. 24వ వచనం, సంఖ్యాకాండం 20:24. అహరోను తన పితరులతో చేర్చబడిన ఏలయనగా ఎరీబా నీళ్ళ యొద్ద మీరు నా మాట వినక నా మీద తిరుగుబాటు చేసేది కనుక నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశమందు అతడు ప్రవేశింపడు. నీవు అహరోను అతని కుమారులను ఏలియాజును తోడుకొని, అహరోను ఎలాగైతే చేర్చబడ్డో తర్వాత మోషే కూడా ఆ చేసిన పనికి ఆ యొక్క ప్రాంతంలో చేర్చబడినట్లుగా మనం చూస్తాం. ఈ యొక్క కాదేశులో అహరోను యొక్క మరణము చూస్తాం. అలాగే మన యొక్క మిరియాము మరణం కూడా మనం చూస్తాం ప్రియమైన దేవుని బిడ్డలారా. కాదేశులో మిరియాము మరణము, హూరు కొండ దగ్గర మరి అహరోను యొక్క మరణాన్ని మనం చూస్తాం. అయితే వీరి గురించి దేవుడు ఏమంటున్నాడంటే కాని మాట పలికాడు, ద్రోహులారా అని. ఇదే పెద్ద ద్రోహం అనుకుంటున్నాం. ఇదిగో మేము చెప్పబడిన 7 ద్రోహాలు లక్ష్యముంచి మనము ద్రోహుల యొక్క సంఖ్యలోనికి వెళ్లకుండా నిత్యరాజ్యమైన పరలోక రాజ్యములో దేవునికి ఈరోజు చాలామంది ద్రోహులు అవుతున్నారు. అందుకని దేవుడి మాటలు తెలియజేశాడు. కనుక ద్రోహుల స్థితిలో నుండి మిత్రులుగా ఆప్తుల స్థితిలోకి చేర్చబడే కృప దేవదేవుడు మనకు అనుగ్రహించలాగన ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. పరిశుద్ధుడా, ప్రేమమయ్య, నీకే వందనాలు. అపారమైన నీ కృపకు స్తోత్రాలు, లెక్కలేని నీ కృతజ్ఞతలు. చెప్పబడిన వాక్యానుసారం నీ బిడ్డలందరూ ప్రభువా నిత్యరాజ్యంలో చేర్చబడే కృపయో ధన్యతలు భాగ్యమును నాకును మా బిడ్డలకు దయచేసి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. త్రేక దీవెన ఆశీర్వాదం ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు రాకడ పర్యాంతం తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. మరణాత.